ఈ పెళ్లి జరగాలంటే ముందుగా సిరి దగ్గర ఒక మాట తీసుకోవాలి. అలా అన్న వెంటనే గదిలో ఉన్న అందరి చూపులు ఆమె మీద పడ్డాయి. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి కుటుంబం కూడా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. సిరి మాత్రం తల వంచుకొని తన చేతుల్లోని గాజులు చూస్తూ కూర్చుంది. ఆమె పక్కన కూర్చున్న అత్తయ్య కళ్ళల్లో కన్నీళ్లు, మామయ్య ముఖంలో ఆందోళన కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత అబ్బాయి తల్లి సిరిని అడిగింది, ఈ పెళ్లికి నీకు నిజంగా ఇష్టమేనా అని. సిరి నెమ్మదిగా తలెత్తి, నాకు పెళ్లి మీద అభ్యంతరం లేదు, కానీ ఈ ఇంటిని వదిలి వెళ్ళమంటే నేను ఒప్పుకోను అని చెప్పింది. ఆ మాటతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పెళ్లి చేసుకునే అమ్మాయి తన అత్తింటిని వదిలి వెళ్ళడానికి ఎందుకు ఇంతగా భయపడుతోంది అనేది ఎవరికీ అర్థం కాలేదు. అసలు సిరికి ఈ ఇల్లు అంత ముఖ్యమైనది ఎందుకు అయిందో తెలుసుకోవాలంటే కొన్ని నెలలు వెనక్కి వెళ్ళాలి. పెళ్ళైన కొత్తలో సిరి ఇదే ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టింది. భర్త ఆదిత్య ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అత్త శాంతమ్మ కూడా కోడల్ని కూతురులా చూసుకునేది. మామయ్య రామచంద్రయ్య అయితే ఇంట్లోకి కొత్తగా వచ్చిన అమ్మాయికి ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్త పడేవాడు. పెళ్ళయి నెల రోజులు కూడా పూర్తి కాకముందే సిరి జీవితంలో ఊహించని విషాదం జరిగింది. ఒకరోజు పని మీద బయటకు వెళ్ళిన ఆదిత్యకు జరిగిన ప్రమాదం గురించి ఇంటికి వచ్చిన ఫోన్ కాల్ ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆ రోజు సాయంత్రం వరకు ఇంటి గుమ్మం దగ్గర ఆదిత్య కోసం ఎదురు చూసిన సిరికి ఆసుపత్రి నుంచి వచ్చిన వార్తతో ఆమె చేతుల్లో ఉన్న గాజులు నేలపై పగిలిపోయాయి. పెళ్ళయి కేవలం 28 రోజుల్లోనే భర్తను కోల్పోయిన సిరి ఆ బాధను తట్టుకోలేకపోయింది. తన జీవితం అక్కడితో ముగిసిపోయిందని అనుకుంది. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పుట్టింటి వాళ్ళు సిరిని తమతో తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ శాంతమ్మ మాత్రం ఆమె చేతిని పట్టుకుని ఇంటి గుమ్మం దాటనివ్వలేదు. నువ్వు మా ఇంటికి కోడలిగా వచ్చావు నిజమే, కానీ ఇప్పుడు నువ్వు మా కూతురివి. నువ్వు వెళ్ళిపోతే ఈ ఇల్లు మరింత ఖాళీ అయిపోతుంది అని చెప్పింది. ఆ రోజు నుంచి సిరి ఆ ఇంట్లోనే ఉండిపోయింది. మొదట ఆమెకు ప్రతి మూలలో ఆదిత్య జ్ఞాపకాలే కనిపించేవి. అతను కూర్చున్న కుర్చీ, అతని గది, అతను వాడిన పుస్తకాలు చూసిన ప్రతిసారి ఆమె కన్నీళ్లు పెట్టుకునేది. కానీ శాంతమ్మ ఎప్పుడూ ఆమెను బాధలో ఒంటరిగా వదిలిపెట్టలేదు. రామచంద్రయ్య కూడా ఆమె చదువు పూర్తి చేసి తనకు నచ్చిన పని చేసుకునేలా ప్రోత్సహించాడు. కాలం గడిచే కొద్దీ సిరి మెల్లగా తన జీవితాన్ని తిరిగి నిలబెట్టుకుంది. అయినా ఆమె మనసులో ఒక విషయం మాత్రం అలాగే ఉండిపోయింది. తాను ఈ ఇంటికి కోడలు మాత్రమే కాదని, నిజంగా ఒక కూతురిగా మారిపోయానని ఆమెకు అర్థమైంది. ఒకరోజు శాంతమ్మ సిరిని పిలిచి, నీకు ఒక సంబంధం వచ్చింది అని చెప్పింది. ఆ మాట వినగానే సిరి ముఖం మారిపోయింది. తాను ఇక ఈ ఇంట్లో ఉండకూడదని, తనను పంపించడానికి ఈ పెళ్ళి అనే మాట తీసుకొచ్చారని ఆమె అనుకుంది. కానీ శాంతమ్మ ఆమె చేతిని పట్టుకుని, నిన్ను ఇంటి నుంచి పంపించడానికి మేము ఈ సంబంధం చూడలేదు. నీ జీవితం ఇక్కడితో ఆగిపోకూడదని మాత్రమే అనుకుంటున్నాం అని చెప్పింది. సిరి మాత్రం కన్నీళ్లతో తాను మళ్ళీ పెళ్లి చేసుకోలేనని చెప్పింది. ఆదిత్యను మర్చిపోలేనని, అతని జ్ఞాపకాలను వదిలి కొత్త జీవితంలోకి వెళ్ళడం తనకు సాధ్యం కాదని చెప్పింది. అప్పుడు రామచంద్రయ్య ఒక మాట అన్నాడు, ఆదిత్య నీ జీవితంలో ఒక అందమైన భాగం. ఆ జ్ఞాపకాన్ని ఎవరూ నీ దగ్గర నుంచి తీసుకోలేరు. కానీ అతని జ్ఞాపకాన్ని కాపాడుకోవడం కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఈ మాటలు సిరి మనసులో చాలా లోతుగా నిలిచిపోయాయి. చివరకు ఆమెకు ఆ అబ్బాయిని ఒకసారి కలవడానికి ఒప్పుకుంది. ఆ అబ్బాయి పేరు విక్రమ్. సిరి గతం గురించి అతనికి పూర్తిగా తెలుసు. అయినా అతను ఆమెను చూసినప్పుడు ఒక్కసారి కూడా ఆమె గతాన్ని ప్రశ్నించలేదు. సిరి మాత్రం అతనిని సూటిగా అడిగింది, నా గతం మీకు తెలుసు కదా, అయినా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని. విక్రమ్ చాలా ప్రశాంతంగా, నీ గతాన్ని చెరిపేయడానికి నేను రావడం లేదు. నీతో కలిసి నీ భవిష్యత్తును నిర్మించడానికి మాత్రమే వస్తున్నాను అని చెప్పాడు. విక్రమ్ మాటలు సిరికి నచ్చాయి. కానీ పెళ్లి గురించి ఒక విషయం మాత్రం ఆమెను భయపెట్టింది. పెళ్ళైన తర్వాత ఆమె శాంతమ్మ రామచంద్రయ్యలను వదిలి అతని ఇంటికి వెళ్లాల్సి వస్తుంది అనుకుంది. అందుకే పెళ్లి ముందు రోజు సిరి తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పింది. నేను మీతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా అత్తమామలను వదిలి నేను వెళ్ళను అని చెప్పింది. విక్రమ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ మాటకు ఒప్పుకున్నాడు. అయితే అతని కుటుంబంలో కొంతమంది దీనికి అంగీకరించలేదు. పెళ్ళైన తర్వాత అమ్మాయి తన భర్తతోనే ఉండాలని వారు పట్టుబట్టారు. అప్పుడు సిరి మళ్ళీ పెళ్లిని ఆపేయాలని నిర్ణయించుకుంది.
తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని అనుకుంది. అదే సమయంలో శాంతమ్మ సిరికి ఆదిత్య చనిపోయే కొద్ది రోజుల ముందు రాసిన ఒక ఉత్తరం ఇచ్చింది. ఆ ఉత్తరంలో ఆదిత్య తన తల్లిదండ్రుల గురించి, సిరి గురించి ఎంతో ప్రేమగా రాశాడు. తనకు ఏదైనా జరిగితే తన భార్యను ఒంటరిగా వదిలేయవద్దని, ఆమె తన తల్లిదండ్రులను కూడా తన కుటుంబంలానే చూసుకునేలా చేయాలని కోరుకున్నాడు. అంతేకాదు తన తర్వాత సిరి నవ్వుతూ జీవించాలని, తన జ్ఞాపకాలను భారంగా మోసుకుంటూ జీవితాన్ని ఆపేయకూడదని కూడా రాశాడు. ఆ ఉత్తరం చదివిన సిరి గుండె పగిలేలా ఏడ్చింది. ఇన్ని రోజులు ఆదిత్యను మర్చిపోవడం అంటే అతనికి ద్రోహం చేయడమే అనుకుంది. కానీ ఆ రోజు ఆమెకు అర్థమైంది, ఆదిత్యను మర్చిపోవడం కాదు, అతను కోరుకున్నట్లుగా జీవించడం, అతని జ్ఞాపకాన్ని గౌరవించడం. పెళ్లి రోజు సిరి మండపంలో కూర్చుంది. ఆమె కళ్ళల్లో ఇంకా ఆదిత్య జ్ఞాపకాల కన్నీళ్లు ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్ల వెనక ఒక కొత్త జీవితాన్ని స్వీకరించే ధైర్యం కూడా కనిపించింది. విక్రమ్ తాళి కట్టిన తర్వాత సిరి ముందుగా అతని వైపు కాకుండా శాంతమ్మ రామచంద్రయ్యల వైపు చూసింది. శాంతమ్మ కన్నీళ్లతో ఆమెను కౌగిలించుకొని, నువ్వు ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టావు, ఇప్పుడు మా కూతురిగా మా జీవితంలోనే ఉంటావు అని చెప్పింది. విక్రమ్ కూడా తన తల్లిదండ్రుల ముందే ఒక నిర్ణయం చెప్పాడు. సిరిని పెళ్లి చేసుకోవడం అంటే ఆమెకు ఉన్న బంధాలను తెంచుకోవడం కాదు, ఆమెను కూతురుగా చూసుకున్న ఈ ఇద్దరిని తన తల్లిదండ్రులుగా గౌరవించడం కూడా తన బాధ్యత అని చెప్పాడు. చివరకు విక్రమ్ కుటుంబం కూడా ఆ నిర్ణయాన్ని అంగీకరించింది. సిరి తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. కానీ శాంతమ్మ ఇంటి తలుపు ఆమెకు ఎప్పుడూ మూసుకోలేదు. ప్రతి పండుగకు ఆమె అక్కడే ఉండేది. ప్రతి కష్టంలో వాళ్లతోనే ఉండేది. ఒకరోజు శాంతమ్మ సిరితో, నువ్వు మా ఇంటికి కోడలిగా వచ్చావు, కానీ మా జీవితంలో కూతురిగా మిగిలిపోయావు అని చెప్పింది. సిరి కన్నీళ్లతో ఆమె చేతిని పట్టుకుంది. ఆ రోజు ఆ కుటుంబం ఒక విషయం తెలుసుకుంది. కొన్ని బంధాలు పెళ్లితో ఏర్పడతాయి, కొన్ని రక్తంతో ఏర్పడతాయి, కానీ ఎలాంటి స్వార్థం లేకుండా మనసుతో ఏర్పడిన బంధం మాత్రం జీవితాంతం నిలిచిపోతుంది. ఒక కోడలిని కూతురుగా చూసిన అత్తమామలకు, ఒక స్త్రీ గతాన్ని గౌరవించి ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చిన భర్తకు అదే వారి జీవితంలో గొప్ప సంపదగా మిగిలిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.